అప్పలరాజు గారిని పేద రైతు రైతు కార్మికుల్ని అన్యాయంగా పొలాలు రాసుకున్నందుకే తీసుకున్నందుకే అడిగినందుకు అప్పలరాజు గారిని ఆయన కనీసం దౌర్జన్యంగా అరెస్ట్ చేయటం ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. రౌడీల్ని గోండాల్ని ఏంటి మానభంగాలు చేసే రౌడీలు చేసిన కూడా అరెస్ట్ చేయకుండా పేద రైతులకి మరి పొలాలని దౌర్జన్యంగా లాక్కొని అది కనీసం పొలాన్ని కూడా అడిగినందుకే ఇలా అరెస్ట్ చేశారంటే కేవలం ఏమాత్రం కూడా అసెంబ్లీలో కూడా రౌడీలు గోండాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక రైతు పేద వర్గాల దళితులు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరి కోసం కూడా పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అరెస్ట్ చేయటం ఈ రోజున బాధాకరం. ఎంసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ రాష్ట్రంలో కంపెనీల పేరుతో, రోడ్ల పేరుతో, విమానాశ్రయాల పేరుతో, పోర్టుల పేరుతో లక్షలాది ఎకరాల భూముల్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సేకరణ చేస్తూ ఉంది. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు సేకరించినటువంటి భూముల పరిస్థితి ఏమిటో, ముందు ఆ భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారో, ఏ రకంగా వాటిని ఉపయోగించారో ఇవాళ కూటమి ప్రభుత్వం మరి శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇవాళ 99 పైసలకి మేము భూములు ఇస్తాము అని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. ఏం అన్యాయం అండి! రైతుల దగ్గర తీసుకొని మీ సొంత భూములు కాదయ్యి, జగన్మోహన్ రెడ్డియో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భూమిలో కాదు. రైతులు వాళ్ళు వ్యవసాయం చేయనీయకుండా ఇబ్బందులు పెట్టి భూసేకరణ చేశారు. కానీ భూసేకరణ చేసే చట్టం ఉంది. 2013 చట్టం ప్రకారం రైతులకు ఏమన్నా మీరు న్యాయబద్ధమైనటువంటి వ్యవహారం నడుపుతున్నారా ఆలోచన చేయాలా. కానీ అట్లాంటిదేమీ చేయకుండా రైతులకి నష్టపరిహారం 2013 చట్టం ప్రకారం ఇవ్వకుండా భూములు సేకరించి మేము 99 పైసలకి ఇస్తామంటే ఇది ఎంతవరకు న్యాయమో ధర్మమో ఆలోచన చేయాల. ఈ రకంగా మరి భూములను అన్యాక్రాంతం చేసుకొని పెద్దలకి కట్టబెట్టేటువంటి విధానాలకి నిరసనగా ఆందోళనలు చేసేవారిని, పేదల పక్షాన నిలబడే వాళ్ళని ఇవాళ పీడీ యాక్ట్లు పెట్టి ఇబ్బందులు పెట్టడం, రౌడీ షీట్లు తెరవటం ఈ రకంగా సరైనటువంటి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తూ ఉంది. 13 మాసాల పాటు ఆందోళన చేసినటువంటి రైతుల మీద 80,000 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. 750 మంది చనిపోయారు. దాన్ని అదే పద్ధతుల్లో ఇక్కడ మక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. అంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు వీర ఆదర్శమా లేదు నరేంద్ర మోడీ ఆదర్శమా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి విధానాలని మార్చుకోకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు మరింతగా పెరిగి మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బేషరతుగా మరి ఏదైతే పీడీ యాక్ట్ రైతు నాయకుడి మీద పెట్టారో వాటన్నిటినీ కూడా బేషరతుగా ఎత్తివేయాలి. అదే కాకుండా ఇతర ప్రజా సంఘాల మీద పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తివేసి ఇవాళ ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, రేపు 14వ తారీఖు, 15వ తారీఖు, 26వ తారీఖు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ప్రజా సంఘాలు. అందువల్ల మీరు ఇబ్బంది పడతారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలి. ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి తిలోదకాలు ఇవ్వకపోతే మీరు నష్టపోతారు. మీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను.